ఎక్కడ పెట్టాను? ఈయన మనసులోనే కాదు, అనువనువు నేను నిండిపోయున్నానే. మరి ముసుగులో ఉన్నది నేను కాదని తెలిస్తే ఎలా స్పందిస్తారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? జరగకూడదు ఏదైనా జరిగితే షియా జీవితం ఏమవుతుంది? నాన్నగారు తట్టుకోగలరా? దొరికిపోయావు. నిన్నట్నుంచి ముసుగు ఎప్పుడు తీస్తావా, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా అని ఆశపడుతుంటే నువ్వు తీయలేదు, ఇందు తీయనివ్వలేదు. ఇప్పుడు ముసుగు లేకుండా దొరికిపోయావు. నిన్నంటూ చూడకపోయుంటే అసలు పెళ్ళే చేసుకునేవాడిని కాదు తెలుసా. తొలి చూపులోనే నా మనసుని గెలిచేశావు. నీ వెంట పడేలా నన్ను మార్చేశావు. నా అదృష్టం కొద్దీ నా జీవితంలోకి వచ్చేశావు. జన్మ జన్మలకి ఇలాగే ఉండిపో, నాకు తోడుగా. పరిమళం. నా పరిమళం ఇక్కడికి వచ్చిందా? రాలేదా? అయినా ఇంట్లోనే ఉంది కదా. ఇల్లంతా పరిమళమే. మారుతి, ఎక్కడికి వెళ్ళిపోయావురా?
వెళ్ళానని చెప్పాను కదా. బాత్రూమ్కి వెళ్ళానక్క. ఏమైంది? ఎందుకింత కంగారుగా ఉన్నావు? నువ్వలా వెళ్ళావు, ఆయన వచ్చారు. అవునా? బావగారు నేను చూసారా? ఏమన్నారక్క? ఏంట్రా ఉత్సాహం? హ? అంటే నువ్వు కావాలని వెళ్ళిపోయావు కదా. ఆయన వస్తున్నట్టు నీకు తెలుసు కదా. అంటే అక్క, నువ్వు అలా నేరుగా అడిగితే అబద్ధం ఎలా చెప్పగలనక్క? అయ్యో, ఎందుకింత పని చేసావు తమ్ముడు? ఆయన నన్ను చూస్తుంటే ఎంత సమస్య వచ్చుండేదో నీకు తెలుసు కదా. నేను మాటిచ్చాను తమ్ముడు, నన్ను ఇరికించొద్దు. చూడక్క, నేను కావాలని చేయలేదు. ఏదో ఆ రామయ్య తండ్రి ఆదేశం. అలా జరిగిపోతుంది అంతే. అయినా నువ్వు బావగారి కంట్లో పడాలని రాసుంటే నేను ఆపితే మాత్రం ఆగుతుందా? పద. నువ్వు ఆపక్కర్లేదు. ఏమీ చేయకుండా ఉంటే అంతే చాలు. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోదాం, పద. రా. అమ్మ వైదేహి, చెల్లెల్ని అలంకరించావా? లేదత్తయ్య, గది అలంకరించి వస్తున్నాను. గది అలంకరించమని ఊర్మిళకి చెప్పాను. నీకప్పగించిందా? సరే, ముందు వెళ్ళి మీ చెల్లెల్ని అలంకరించమ్మా. ముహూర్తానికి టైం అవుతోంది. పైన రూమ్లో ఉంది. వెళ్ళు. వెళ్ళండి. అది సర్దారా అమ్మా అవన్నీ? అర్థమైందా అక్క? మనదేం లేదు, అంతా రామయ్య తండ్రిదే. పద. ఎలా ఉన్నానక్క? నీకే బంగారు బొమ్మలా ఉన్నావు. నా దిష్టి తగిలేలా ఉంది. బంగారు బొమ్మ అది ఇది కాదు. నన్ను ఇలా చూసి ఆయన ఫ్లాట్ అయిపోతారా లేదా చెప్పు. నిన్నంటూ చూడకపోయుంటే అసలు పెళ్ళే చేసుకునేవాణ్ణి కాదు తెలుసా. తొలి చూపులోని నా మనసుని గెలిచేశావు. నీ వెంట పడేలా నన్ను మార్చేశావు. నా అదృష్టం కొద్దీ నా జీవితంలోకి వచ్చేశావు. జన్మ జన్మలకి ఇలాగే ఉండిపో, నాకు తోడుగా. మాట్లాడవేంటక్క? నన్ను చూసి ఫ్లాట్ అయిపోతారా లేదా? ఫ్లాట్ అయిపోవడం ఏం కర్మ? నీ ముసుగు తీసి చూడగానే కళ్ళు తిరిగి పడిపోవడం ఖాయం. అదే అంత అందంగా కనిపిస్తావని చెప్తున్నా. ఇప్పుడు కొత్తగా పడడం ఏంటి? షియా అన్న పేరుకి ఆయన ఎప్పుడూ పడిపోయారు. అమ్మా వైదేహి, అలంకరణ అయిపోయిందా? అయిపోయింది అత్తయ్య గారు. తనని అందంగా ఈ ఇంటి కొత్త కోడలకు అలంకరించే నగలు అలంకరించి గదిలోకి పంపు. తీసుకో. అలాగే. వామ్మో, ఎన్ని నగలు!
నగల షాప్ యాడ్లో తప్ప ఇన్ని నగలు ఎప్పుడు చూడలేదక్కా. ఎంత బాగున్నాయో చూడు. అదృష్టం అంటే నాది. నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాను. ఇవన్నీ నువ్వు అలంకరించుకోవాల్సిన నగలక్క. నీ మౌనం నిన్ను ఎన్నిటికి దూరం చేస్తుందో చూడు. బావగారిని దూరం చేసుకోకుండా ఉంటే ఓ బాబు, అది అంటే ఇందు అది ఆహా, శోభనం అనగానే ఆ అబ్బాయి గారిలో ఉత్సాహం ఉప్పొంగిపోతుందే. ఏ అదేం లేదురా, చూడు ఇందు ఎలా అంటున్నాడు. అవునా? ఇందు 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 పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అంటే అప్పుడు వద్దని ఎంతలా ఏడిపించావు. ఇప్పుడు పాటలు డాన్సులు చేస్తున్నావా? వదులు. వదిలిందు వదిలిందు ఇందు, పెళ్ళయింది, పెళ్ళం వచ్చింది, పైగా ఈ రోజుతో పెద్దవాడిని అయిపోతున్నాను. వదిలిందు, వదిలే వేస్తావేంటి? అబ్బా వదిలిందు, అమ్మా అబ్బబ్బోయ్. జరగని శోభనానికి ఇంత ఊపు ఉత్సాహం అవసరమా ఊర్మిళా? అవును, ఈరోజు శోభనమైతే ఆపేస్తున్నాం కదా? ఖచ్చితంగా ఆపేస్తున్నట్టే. ఈరోజు మాత్రమే కాదు, ఇంకెప్పటికీ శోభను ఊసెత్తకుండా ప్లాన్ చేయబోతున్నాను. ఏం చేయబోతున్నావు? ఒకేసారి తెలుసుకుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారత్తయ్య. స్టెప్పులుగా తెలుసుకుందరు గాని. తొందరగా పంపించచ్చు కదా, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇదిగో మనవరాలా, పాల గ్లాసుతో లోపలికెళ్ళడం కాదు, 9 నెలలు తిరిగేసరికల్లా పండంటి బిడ్డనివ్వాలి. ఆ సిగ్గంతా బయట వదిలేసి లోపల అడుగు పెట్టు. పదండి.
అక్కడే ఉండిపోయావేంటి సియా? రా. పెళ్లిపీటల మీద ఎలాగో మాట్లాడలేదు. శోభనం గదిలో కూడా మాటలు రావా? జీవితంలో ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసే మధుర క్షణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో మొదటి రాత్రి ఒకటి. ప్రతి క్షణం మధురానుభవంగా మలుచుకోవాలి, కానీ మౌనంగా ఉంటే ఎలా? ఇంకా మన మధ్య ఈ మేలి ముసుకెందుకు? ఈ పరిమళమే నన్ను, నా మనసుని నీ వశమయ్యేలా చేసుకుంది. పాలు. ఈ పలుకులు వినడానికి ఎంత ఎదురు చూశానో తెలుసా? నేనెప్పుడు మాట్లాడతానా అని మీరెదురు చూశారు. మీతో ఇలా మాట్లాడే అవకాశం కోసం నేనెదురు చూశాను.